శ్రీ లలితా విద్యా గ్రంథకర్త సామవేద షణ్ముగ శర్మ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు రహస్యనామాలని ఎ- అని ఎందుకు అన్నారు అని చెప్తున్నారు. అది తెలుసుకుందాం. బయటికి పేర్లలా కనబడుతున్న ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు, శ్రీవిద్యకు సంబంధించిన మర్మాలు ఉన్నాయి. అంతేకాక యోగశాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర సంకేతాలు ఉన్నాయి. రహస్యమని దేనినంటారు? ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీత 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. గుహ్యతమం అనగా రహస్యాలలోకెల్లా రహస్యమైనది అని. యుద్ధభూమిలో చెప్తూ ఇది రహస్య విద్య అంటారా? ఇది ఒక శాస్త్రీయ సాంకేతిక పదం, అలౌకిక పదం కాదు. శాస్త్రాలు రెండు రకాలు. ఒకటి ప్రకట శాస్త్రాలు, రెండు గుహ్య శాస్త్రాలు. భౌతిక శాస్త్రాలన్నీ ప్రకట శాస్త్రాలే. అణు విజ్ఞానం మొదలుకొని అన్నీ కూడా భౌతిక శాస్త్రాలే. గుహ్య శాస్త్రాలు మూడు రకాలు. అవి గుహ్య, గుహ్యతర, గుహ్యతమ. అతీంద్రియమైన విజ్ఞానాన్ని గురించి చెప్పే శాస్త్రాలకు రహస్య శాస్త్రాలని పేరు. ధర్మంగా ఉంటే స్వర్గానికి, అధర్మంగా ఉంటే నరకానికి వెళ్తారు. ఇది ఇంద్రియాలతో రుజువు చేయలేరు కాబట్టి ఇలాంటివి రహస్య శాస్త్రాలు. మంత్రశాస్త్రాలు గుహ్యతర శాస్త్రాలు. బ్రహ్మ విద్య, తత్వశాస్త్రాలు గుహ్యతమ శాస్త్రాలు. ఈ మూడు రకాల శాస్త్రాలను రహస్య శాస్త్రాలు అంటారు. సహస్రనామ స్తోత్రం ఒక స్తోత్ర గ్రంథమే కాక మహాశాస్త్ర గ్రంథం. ఈ స్తోత్రంలో ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం, వేదాంత శాస్త్రం మొదలైన అన్ని శాస్త్రాలు ఉన్నాయి. వ్యాఖ్యానాలతో అన్ని రుజువు చేసిన వారు ఉన్నారు. వ్యవహారం కోసం ధర్మశాస్త్రం, ఉపాసన కోసం మంత్రశాస్త్రం, సత్యం తెలుసుకోవడం కోసం తత్వశాస్త్రం. ఈ మూడు మనిషికి కావాలి. వ్యవహార జీవితానికే ధర్మం కావాలి. పారమార్థ జీవితానికి వేదాంతం కావాలి. ఈశ్వరుని అనుగ్రహం కోసం మంత్రం, ఉపాసన కావాలి. ఈ మూడు శాస్త్రాలు భగవదానుగ్రహం వలనే లభిస్తాయి. అమ్మవారు ధర్మ, మంత్ర, తత్వాల మూడింటి స్వరూపం. ఏది గ్రహిస్తే మరి ఏది తెలుసుకోనక్కర్లేదో అలాంటి శాస్త్రం మనకి వసిన్యాది వాగ్దేవతలు అందించారు. నిరంతరం మననం చేసుకోవలసిన గ్రంథం ఇది. సహస్రనామాలలో కొన్ని నామాలని ఒక కూర్పుగా తీసుకుంటే కొన్ని ఉపనిషత్తులు తయారవుతాయి. కొన్ని నామాలు దగ్గరకు తీసుకునే ఒక మంత్రశాస్త్రం బయటపడుతుంది. కొన్ని నామాలు కూర్చితే ధర్మశాస్త్రం బయటకు వస్తుంది. మన జీవితంలో ప్రతి సంక్లిష్ట పరిస్థితులలో ఏదో ఒక నామం బయటకు వచ్చి నేనున్నానని మనల్ని రక్షిస్తుంది. బయటకు చదువుతారు కానీ దానిలో మహిమలు తెలియవు కనుక రహస్యనామాలు అన్నారు. ఈ మహిమలు ప్రకటకంగా తెలుసుకోలేరు. మన బుద్ధికి అందని శక్తి వాటిలో ఉంది. శక్తి ఎప్పుడూ రహస్యమే. ప్రకటమైన పరికరాలు పనిచేయాలంటే రహస్యమైన శక్తి వాటిలో దాగి ఉంటుంది కదా. ఎంత బాగా చెప్పారు. మనకు ఏదైనా పరికరాలు మన ఇంట్లో ఉన్న ఏ పరికరాలు ఉపయోగపడుతుంటే అందులో తెలియని శక్తి ఉంది కదా, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కదా. ఎంత మంచి ఉదాహరణ. లలితా సహస్రనామాలని ఒక ద్రాక్ష తోటలా వర్ణిస్తే ద్రాక్ష తోటలో గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు ఎలా ఉంటాయో అలా ఈ సహస్రనామాల్లో ఒక్కొక్క నామాల గుంపు ఒక్కొక్క గుత్తిగా ఉంటుంది. దుర్గా మంత్రాలన్నీ కొన్ని నామాల గుత్తిలో ఉంటాయి. నవదుర్గా విశేషమంతా ఇంకొక చోట చూపిస్తారు. ఇలా ఒక్కొక్క మంత్ర విశేషాలు కొన్ని గుత్తుల నామాల్లో పెట్టారు. ఆ నామాల గుత్తి తీసుకొని పారాయణ చేయాలి. ఉదాహరణకి భవదావసుధా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల
జరాధ్వాంతరవిప్రభా భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకీ ఘనా రోగపర్వతదంబోలి మృత్యుదారుకుఠారికా. ఇది ఒక గుత్తి. జాతకాలలో ఎన్ని రకాల దోషాలున్నాయో వాటన్నిటినీ పోగొట్టే శక్తి ఈ గుత్తిలో పెట్టారు. దుర్లభ దుర్గమా దుర్గా నుంచి దుర్గా విద్య కనిపిస్తుంది. ఇలా రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల గుత్తులు ఉన్నాయి. విశుద్ధ చక్ర నిలయ నుండి ఒక్కొక్క చక్రంలో పనిచేసే అమ్మవారి శక్తులన్నీ ఒక గుత్తిగా పెట్టారు. ద్రాక్ష తోటలో ఉన్న పళ్ళ గుత్తులకి సహస్రనామాలలో ఉన్న నామాల గుత్తులకి తేడా ఏమిటంటే, ద్రాక్ష తోటలో పళ్ళ గుత్తులలో ఏ పండు తిన్నా రుచి ఫలితం ఒకటే. కానీ సహస్రనామాల్లో ఒక్కొక్క గుత్తిలో ఒక్కొక్క రకమైన ఫలం. అంత అద్భుతమైనది లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామాల్లో ఒక్కో నామం నుంచి ఏ మంత్రశక్తులు వస్తాయో దర్శించలేరు. కానీ వాటి ఫలితాలను మాత్రం అనుభవిస్తారు. సూక్ష్మ దృష్టితో చూస్తే గాని తెలియని అద్భుతాలు ఉన్న నామాలు కాబట్టి ఇవి రహస్య నామాలు. లలితా సహస్రనామ స్తోత్ర భాష్యకారులు. ఇంతకుముందు ఎవరెవరు ఈ లలితా సహస్రనామానికి భాష్యాలు చెప్పారో చెప్తున్నారు. చాలామంది మహాత్ములు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు. వీరిలో 18వ శతాబ్దానికి చెందిన భాస్కర రాయుల వారు సౌభాగ్య భాస్కరం అనే పేరుతో భాష్యాన్ని రచించారు. ఈయన అమ్మవారి మంత్రసిద్ధి పొందిన వారిలో ఒకరు. వీరి పూర్వతరాలు అందరూ శ్రీవిద్యా ఉపాసకులే. అంతేకాకుండా అగ్నిహోత్రీకులు. అగ్నిహోత్రం, వేద విద్య కలిగిన పరంపరలో పుట్టినవారు భాస్కరరాయలవారు. ఆయన కర్ణాటక దేశానికి చెందినవారు. భాగ్యనగరంలో జన్మించారు. ఆయన గురువుగారు సూరత్ నగరానికి చెందిన పరశివానందనాథ శుక్ల. విష్ణుదత్త అనేవారు శ్రీ విద్యలో గురువుగారు. ఈయన శిష్య పరంపర మహారాష్ట్ర మొదలైన ప్రాంతాలలో నేటికి చాలా ఉంది. ఈయన శిష్యులు ఒక్కొక్కరు ఘటికులై గొప్ప ఉపాసనా గ్రంథాలను రచించారు. ఆయన స్వయంగా వేద విజ్ఞానం కలిగినవారు. వైదికమైన స్తౌత యాగాలు ఎన్నో చేశారు. సోమయాగాలెన్నో చేసి సోమయాజిగా వెలుగొందారు. మహార్ని మహార్ మహాగ్నిచయన విద్య చేసినవారు. అందుకే మహాగ్ని చిదజ్ఞ అనే బిరుదును పొందారు. భాష్య గ్రంథాలలో ఈ విషయాలు ఆయననే వ్యక్తపరుచుకున్నారు. శ్రీవిద్యకి సంబంధించిన అద్భుతమైన ప్రస్థానత్రయం ఆయన రచించారు. ఒకటి లలితా రహస్యనామ స్తోత్ర భాష్యం, రెండోది యోగిని హృదయం, మూడవది వరివస్యౌ రహస్యం. వీరు కాశీక్షేత్రంలో అమ్మవారి సాధన చేస్తూ లలితా సహస్రనామాలని దర్శనం చేస్తూ భాష్యం రచించారు. ఆయన దీక్షానామం బాసురానందనాథ. ఆయన అసలు పేరు భాస్కర రాయలవారు. వారి నాన్నగారైన గంభీర రాయలవారు పార్షీ భాషలో భారతాన్ని రచించారు. పరంపరగా భారతి అనే కీర్తినామం కూడా వీరికి ఉంది. ఇప్పటికీ కాశీ అన్నపూర్ణ ఆలయంలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా కోణస్థానంలో భాస్కరరాయల వారు స్వయంగా ప్రతిష్ఠ చేసిన యంత్రేశ్వరుడు అనే శివలింగం ఉంటుంది. అక్కడ లింగంపై శ్రీచక్రం ఉంటుంది. అక్కడ ఆయన భాష్య రచన చేస్తూ పండితులకు భాష్యాన్ని వినిపించేవారు. ఆ విన్న పండితులు ఆశ్చర్యచకితులయ్యేవారు. ఏ సంప్రదాయానికి చెందిన వారైనా ఈయన భాష్యం పట్టుకోనిదే భాష్య రచన చేయలేకపోయేవారు. ఈయనకు పూర్వం కూడా చాలా భాష్యాలున్నాయి. కానీ అమ్మవారి అనుగ్రహం చేత ఈ భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. కాశీలో త్రిపుర ఘాట్ వద్ద ఈయన అమ్మవారికి ఆరాధన చేశారు. చౌష్ఠి ఘాట్ వద్ద చతుషష్ఠి యోగిని దేవతల ఆలయం ఉంది. ఈయన
లలితా భాష్యం చెప్తూ చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రానికి అర్థం చెప్తే కొంతమంది పండితులు నిజానికి 64 కోట్ల యోగిని గణాలు అమ్మవారి దగ్గర ఉన్నారా అని ప్రశ్నిస్తే రేపు మీకు వీలైతే చూపిస్తాను అని చెప్పి మరుసటి రోజు శ్రీచక్రానికి అభిషేకం చేసి ఆ వచ్చిన పండితుల కళ్ళకి ఆ తీర్థం రాశారు. ఓహ్! అమ్మవారి శ్రీచక్రం ఆహ్, పైనుండి పడిన తీర్థం శక్తి చాలా గొప్పది. అందుకే శివలింగంపై, సాలగ్రామంపై, శ్రీచక్రంపై వచ్చే తీర్థాన్ని జలం అనే దృష్టితో చూస్తే వానిని పాపాత్ముడంటారు. మనకి సూక్ష్మ దృష్టి లేదు కానీ, ఒక్కోసారి చూస్తే అదంతా కాంతిమయంగా గోచరిస్తుంది. అంతకంటే అమృతం మరొకటి దొరకదు. అంటే శ్రీచక్రం పైన, శివలింగం మీద, సాలగ్రామం మీద ఉన్న తీర్థాన్ని కేవలం మనం జలమనే దృష్టితో చూడకూడదంట. అలా చూస్తే పాపాత్ముడంటారంట. ఆహ్, ఇంతకంటే హ్మ్. మనకి సూక్ష్మ దృష్టి లేదు కాబట్టి మనము అది చూడలేము. సూక్ష్మ దృష్టితో చూస్తే అదంతా కాంతిమయంగా ఉంటుంది అంటారు. అంతకంటే అమృతం మరొకటి దొరకదు. ఆ శ్రీచక్రం పైనుండి వచ్చిన తీర్థాన్ని ఆ పండితుల కళ్ళకు రాయగానే వెంటనే మణిద్వీపంలో ఉన్న యోగిని దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఎవరి పేరు వారు చెప్పుకుంటుంటే పండితులకి కళ్ళు తిరిగి మేమింక చూడలేకపోతున్నామన్నారు. అబ్బా! ఎంత గొప్పటి దృశ్యం. దివ్య తత్వాన్ని ప్రశ్నించగానే సరిపోదు. అది దర్శనమిస్తే తట్టుకోగలరా అని చూసుకోవాలి. ఎంతటి ఎంత పండితులైనా ఉపాసకుల అనుభవం ముందు నిలువలేరు. వారందరూ కూడా అమ్మవారి మంత్రాలు కేవలం నామాలు కావని గ్రహించగలిగామని శరణాగతులయ్యారు. ఆయన శిష్య పరంపర కూడా అనేకమైన గ్రంథాలను రచించారు. ఈయనకు పూర్వం భాష్యం చేసిన వారి పేర్లను కూడా ఒకసారి స్మరిస్తే అమ్మవారు సంతోషిస్తారు. ప్రధానంగా 7 భాష్యాలున్నాయి. విమర్శానందనాథులు అనేవారు శ్లోక రూపంలో భాష్యం రచించారు. ఈయన 2000 శ్లోకాలలో అమ్మవారి సహస్రనామాలకి భాష్యం రచించారు. విద్యారణ్య మునీశ్వరులు అని శ్రీవిద్య సాంప్రదాయానికి చెందిన ఒకానొక యోగి. ఈయన గురువుగారు అనంత అనంతారణ్యుల వారు. ఈయన 1500 శ్లోకాలతో లలితా సహస్రనామాలకి భాష్యం రాశారు. వీరికి శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతులుగా ఉన్న విద్యారణ్యుల వారికి సంబంధం లేదు. ఈయన భట్ట నారాయణులు. ఈయనకే నారాయణ భట్టు అని కూడా పేరు ఉంది. ఈయన శంకరాద్వైతానికి సంబంధించిన గొప్ప జ్ఞాని. ఈయన 2500 శ్లోకాలతో లలితా సహస్రనామానికి భాష్యం రాశారు. దీనికి జయమంగళ వ్యాఖ్య అని పేరు. ఇది ప్రస్తుతం లభ్యమవుతుంది. శంకర పండితులు అనేవారు కూడా లలితా భాష్యం రచించారు. శ్రీ శ్రీ కళానంద భారతి వారు కళ్యాణి వ్యాఖ్య, శ్రీకళ అనే పేరుతో లలితా సహస్రనామాలకి అద్భుతమైన భాష్యం రాశారు. సమయాచార పరంగా ఇదొక ప్రామాణిక గ్రంథం. ఇంకా విమలానందనాథుడు అనేవారు రచించారు. ఇది కేవలం వ్రాత ప్రతిగానే శృంగేరి పీఠంలో ఉన్నదని భాష్యం రచిస్తూ శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు ప్రస్తావన చేయటం జరిగింది. ఇందులో 2 భాష్యాలను మదనం చేస్తూ గురువుల దయ వలన, ఇతర పురాణాలు పఠించటం వలన, అమ్మవారి కృప వలన లభించిన విజ్ఞానాన్ని మేళవించుకుంటూ ఈ లలితానామ భావనావిష్కారాన్ని మీ ముందుకు తేవడం జరుగుతోంది. శ్రీ విద్యా సంబంధమైన ఈ సహస్రనామ విద్యలో భాస్కర రాయల నామ విద్య ఎంత ప్రమాణంగా తీసుకుంటున్నామో
అదేవిధంగా భట్టనారాయణులు రచించిన జయమంగళ వ్యాఖ్యను కూడా ప్రమాణంగా తీసుకోవటం జరుగుతుంది. భాస్కరరాయల వారు ఏ పాఠాన్ని స్వీకరించి భాష్యం రచించారో ఆ పాఠమే ఇప్పుడు అందరికీ దొరుకుతుంది. అదే పఠిస్తున్నారు. భట్టనారాయణులు రచించిన పాఠానికి, భాస్కరరాయలు రచించిన పాఠానికి కొన్ని చోట్ల మార్పులున్నాయి. ఏది గొప్ప అనే చర్చ కంటే కొన్ని అందులోనివి, ఇందులోనివి తీసుకోవలసిన అవసరముంది. ఇప్పుడు అగస్త్యుల వారు హయగ్రీవులతో మాట్లాడుతూ, "నువ్వు ఇంతవరకు ఇవి చెప్పావు కదా" అని కొన్ని చెప్పారు. అందులో లలితోపాఖ్యానం ఇత్యాది విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు కూడా తెలుసుకొని లలితా సహస్రనామాలు చదివితే ప్రస్తుతం మనకు బాగా అలవాటైన పాఠంలోని కొన్ని తప్పనిసరిగా సవరించు ఆహ్, పాఠంలోని కొన్ని తప్పనిసరిగా సవరించుకోవాలి. ఉదాహరణకు కాలకంఠి కాంతిమతి. ఈ కాలకంఠి అనేది భాస్కరరాయల వారి పాఠం. తప్పు అని కాదు కానీ, జయమంగళ వ్యాఖ్యలో కాల కలకంఠి అని ఉంది. ఇద్దరిది పాఠభేదం కనిపించినప్పటికీ కూడా, అర్థంలో వీరిద్దరిది ఉచితంగా ఉన్నప్పుడు భాస్కరరాయల వారిదే స్వీకరించాలి. కాలకంఠి అనేది ఒక క్షేత్రంలో ఉన్న అమ్మ రూపంగా పేర్కొన్నారు భాస్కరరాయల వారు. కానీ కొంతమంది పండితులు దీన్ని ప్రశ్నించవచ్చు. కొంతమంది భాస్కరరాయల వారిది కౌలాచారం, వామాచారం అని, భట్టనారాయణులది అంతా దక్షిణాచారమని అంటారు. భాస్కరరాయల వారు అనేక చోట్ల వామాచారాన్ని ఖండించారు. ఎవరి ప్రమాణాలు వారు చూపిస్తారు. భక్తి మాత్రమే ప్రధానం. భాస్కరరాయల వారిదే ప్రమాణంగా ఎందుకు తీసుకున్నామంటే, లోకంలో బాగా ప్రసిద్ధి చెంది దానిలో దోషములు లేనప్పుడు దానినే స్వీకరించవచ్చును. బ్రహ్మవేత్తలు పరదేవతను సాక్షాత్కరింపచేసుకున్న బ్రహ్మర్షి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రభృతులు ఈ భాష్యాన్ని ప్రామాణికంగా ప్రవచించేవారు కూడా. ఉదాహరణకి భాస్కరరాయల వారిది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని ఉంది. జయమంగళ వ్యాఖ్యలో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని ఉంది. మాణిక్య మకుటాకార అని ఉంటే, ఒక దగ్గర మాణిక్య ముకుటాకార అని ఉంది జయమంగళలో. ఓకే. ఇందులో ప్రమాణంగా చక్కగా ఉంది. మాణిక్య ముకురాకార కానీ మకు మకుటాకార అన్నంత మాత్రాన భేదమేమీ లేదు. చక్కగా స్వీకరించవచ్చు. ఇప్పుడన్నీ మార్పులు చేస్తే ప్రసిద్ధంగా చదివేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇలాంటివి కొన్ని ఇందులో వచ్చినప్పుడు శాస్త్ర విషయం తెలుసుకోవటానికి అక్కడివి, ఇక్కడివి పాఠభేదం చెప్పినప్పటికీ ప్రసిద్ధంగా ఏం చదువుకోవచ్చో తెలియజేయటం జరుగుతుంది. ఇందులో సాధకుడు, భక్తుడు వీరిని దృష్టిలో పెట్టుకొని తెలియజేయడం అవుతుంది. ఇదే విధంగా జయమంగళ వ్యాఖ్యలోనే లలితోపాఖ్యానం ప్రకారం మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వదతోషిత అని ఉంది. భాస్కరరాయల వారి పాఠంలో మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత అని ఉంది. కానీ లలితోపాఖ్యానం ప్రకారమే మనం చదువుకోవాలి. విషంగప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే పాఠమే జయమంగళ వ్యాఖ్యలో ఉంది. కానీ భాస్కరరాయలు వారు మాత్రం విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పారు. ఇప్పుడు మనం ప్రమాణంగా తీసుకోవలసింది జయమంగళ వ్యాఖ్య. దీనికి లలితోపాఖ్యానమే ప్రమాణం. ఇలా లభ్యమైన అనేక గ్రంథాలు పఠనం చేస్తూ, జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ, శ్రీవిద్యా సాంప్రదాయాన్ని సాధనలోకి తెచ్చుకుంటూ ఉండటం వలన సరైన పాఠం జాగ్రత్తగా అమర్చుకొని వ్యక్తిగతంగా సాధన కోసం ఎంచుకున్న శాస్త్రమే ఇందులో తెలియజేయబడుతుంది. నిత్యపారాయణ చేసేటప్పుడు
మంత్రబలం మనకి లభించేటట్లుగా ఉండే పాఠాన్ని తయారు చేయటం జరిగింది. శ్రీమాత నుండి అదే పరంపర సాగుతోంది. అదేవిధంగా మంత్రాల గుర్తులు చెప్పడం జరుగుతోంది. వాటి ప్రయోజనం చెప్పుకుంటాం. లలితా సహస్రనామం చదువుతుంటే ఆ గమనంలో ఒక అద్భుతమైన దివ్య స్త్రీ గమనం కనబడుతుంది. విష్ణు సహస్రనామం, శివ సహస్రం చదువుతున్నప్పుడు అర్థాలు తెలియకపోయినా ఆ శబ్ద ఉచ్చారణలోనే మనకి ఆ దేవతా శక్తి స్ఫురిస్తూ ఉంటుంది. విష్ణు సహస్రనామం చదువుతుంటే ఒక మహాపురుషుని గమనంలా ఉంటుంది. శివ సహస్రం చదువుతుంటే ఒక మహా తేజోవంతుడైన మహాపురుషుని స్వరూపం శబ్ద ఉచ్చారణలో కనిపిస్తుంది. లలితా సహస్రనామంలో శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఆ సౌకుమార్యం, ఆ లాలిత్యం, ఆ టీవీ అంతా కనపడుతుంది. అర్థం దాకా వెళ్ళక్కర్లేదు. శబ్ద ఉచ్చారణలోనే ఆ దేవతా లక్షణం కనపడుతుంది. సహస్రనామ స్తోత్ర అర్థంలో ఒక ప్రత్యేకత ఉండవచ్చు. కానీ ఉచ్చారణలోనే ఒక అద్భుత శక్తి ఉంటుంది. ఆ దేవత కనపడుతుంది. లలితా సహస్రనామములు పఠించేటప్పుడు మాత్రం తప్పులు లేకుండా పఠించాలి. అర్థం తెలుసుకోకపోయినా పర్వాలేదు కానీ తప్పులు చదివితే సత్ఫలితం రాదు. దుష్ట ఫలితం వస్తుంది. ఒక్కొక్క శబ్ద ప్రకంపనలో ఒక చైతన్యం ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ కెనడా దేశంలో జరిగిన ఒక పరిశోధనలో సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే ఆ ప్రకంపనల నుండి కాంతి రేఖలు ఉత్పన్నమయ్యాయి. అక్కడున్న భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు దానికి సంబంధించిన ఒకానొక యంత్రాన్ని టోనోస్కోపీ కంప్యూటర్‌కి జతపరిచి సహస్రనామాన్ని పఠించారు. ఆ శబ్ద ప్రకంపనలు కాంతిరేఖలుగా తీసుకున్న ఆ యంత్రం ద్వారా మొత్తం లలితా సహస్రనామాన్ని పఠించగా కాంతి రేఖారూపం శ్రీచక్రంగా రూపొందింది. సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉంటే మనకు తెలియకుండా శ్రీచక్రం తయారవుతుంది. శబ్ద ప్రకంపనలలో తేడా వస్తే కాంతి రేఖ సరిగ్గా రాదు. రాను రాను విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన ఆధ్యాత్మిక విజ్ఞానమే గొప్ప విజ్ఞానమని రుజువవుతుంది. ఇది మనం ఆనందించవలసిన, గర్వించవలసిన ప్రధానమైన అంశం. లలితా సహస్రనామ స్తోత్రం ఉచ్చారణలో వచ్చే ప్రకంపనాలలో అద్భుతమైన దేవతామూర్తులు, దేవతా చైతన్యాలు, యంత్ర విజ్ఞా విజ్ఞానాలు అన్నీ ఉన్నాయి. ఉచ్చారణ చాలా అవసరం. అర్థస్ఫురణతో చదివినప్పుడే నిజమైన పారాయణ అవుతుంది. సుమారు 8 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దేవీ వైభవం ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడ అనేక ఆశ్చర్యకరమైన అనుభవాలు. అది వర్షాకాలం. వచ్చిన ప్రతి వారి చేత నిర్వాహకులు కోటి కుంకుమార్చన చేయించారు. అది రేపు జరుగుతుందని ముందు రోజు ఈ ప్రకటన చేసినప్పుడు, ఆ తరువాత రోజు ఉదయం నుండి చుట్టుప్రక్కల విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ప్రవచనం జరిగే ప్రదేశంలో వర్షం పడితే అనేక మంది అక్కడ గుడారాలు వేసే అవకాశం లేదు. అనేక మందికి అక్కడ గుడారాలు వేసే అవకాశం లేదు. కుంకుమ పూజ కోసం కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు. చిత్రమేమిటంటే మొత్తమంతటా వర్షాలు పడుతున్నా, ప్రవచనం జరుగుతున్న ఊరిలో వర్షం లేదు. దేవీ కథా వైభవ ప్రభావమది. ప్రవచనం మొదటి రోజు శ్రీమాత్రే నమః అనే నామం చాలా గొప్పది అని చెప్పి, అది రాసుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది. ఆ ప్రవచన యజ్ఞం చక్కగా పూర్తయ్యాక, 1 సంవత్సరం తర్వాత అక్కడ ఒక వేద పాఠశాల వారు వార్షికోత్సవం చేస్తూ ముఖ్య అతిథిగా పిలిచారు. మొత్తం వేదసభ అయ్యాక వృద్ధుడైన ఒక రైతు వచ్చి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. నాకు చాలా ఆస్తి ఉండేది. కానీ మొత్తం కోల్పోయాను. అది రాదని కూడా మనసులో నిర్ణయించుకున్నాను. కానీ మీరు దేవీ వైభవం ప్రవచనం మొదటి రోజున శ్రీమాత్రే నమః అని రాసుకుంటే మంచిదని చెప్పారు. నేను
9 రోజులు విడవకుండా రోజూ రాసుకున్నాను. ఆశ్చర్యకరంగా పోయిన నా ఆస్తంతా నాకు లభించింది. నేను బాగున్నాను స్వామీ అని అన్నారు. అబ్బా! అమ్మవారి ఒక్క నామంలో ఎంత శక్తి ఉంది. ఇలాంటివి 1000 నామాలు. ప్రథమ నామం శ్రీమాత్రే నమఃలో ఇంత శక్తి ఉంది. శ్రీమాత అనే నామాన్ని మంత్రం చేయాలంటే నమః కలవాలి. నమః కలిస్తే మంత్రం అవుతుంది. మంత్రం కావాలంటే నామానికి చతుర్థి విభక్తి కావాలి. శ్రీమాత అనే పదానికి చతుర్థి విభక్తి కలిసింది శ్రీమాత్రే నమః. ఇందులో ఒక బీజాక్షర రహస్యం దాగి ఉంది. దాన్ని మనం భాష్యంలో వివరించుకుందాం. లలితా సహస్రనామం పఠనమైన తరువాత శిష్టులైన వారు చెప్పే ప్రధానమైన విషయం ముఖ్యంగా ఉమా నామాన్ని ఉమాయై నమః అని 10 సార్లు పఠించమన్నారు. మనకి తెలిసి తెలియక ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ ఉమానామస్మరణ వల్ల తొలగుతాయి. ఓహ్! ఇది ఈ విషయము మళ్ళీ తెలుసుకుందామండి. ముఖ్యమైనది. లలితా సహస్రనామ పఠనం తరువాత శిష్టులైన వారు చెప్పే ప్రధానమైన విషయం ముఖ్యంగా ఉమానామాన్ని ఉమాయై నమః అని 10 మార్లు పఠించమన్నారు. మనకి తెలిసి తెలియక ఏవైనా దోషాలు ఉంటే పలికి ఉంటే ఆ దోషాలన్నీ ఉమానామస్మరణ వల్ల తొలగిపోతాయి. లలితా సహస్రనామ భాష్యం చెప్పేటప్పుడు మనం శాస్త్ర గ్రంథాలు ప్రమాణంగా తీసుకోవటం ఒకటి. శాస్త్రాన్ని అనుసరించి దక్షిణాచార అనగా హ్మ్. సమయాచార సాంప్రదాయాల్లో ఉన్న శిష్టులు ఏం చెప్పారో వారి మాటలు కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి శాస్త్రం, మరొకటి శిష్టాచారం. ఈ రెండిటితో భాష్యానికి వివరణ ఇవ్వటం జరుగుతుంది. పెద్దలు చెప్పిన భాష్యాన్ని వివరించుకోవటమే ఇందులో జరగబోతోంది. ఇలాంటి భవ్యమైన లలితా సహస్రనామ స్తోత్రాన్నంతటినీ చెప్పి హయగ్రీవ స్వామి ఇలా అంటున్నారు. ఇత్యేవం నామ సహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యనామం రహస్యం చ లలితా ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి. రహస్యం కనుకనే దీన్ని ప్రక్కన పెట్టానన్నారు. ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, తత్వశాస్త్రాలను రహస్య శాస్త్రాలంటారు. ఈ 3 అంశాలు ఇందులో ఉన్నాయి. అనేక నామాలు కేవలం ఉపాసకులైన వారికి మాత్రమే అర్థమవుతాయి. సంస్కృత భాష తెలిసినంత మాత్రాన లలితా సహస్రనామాలకి అర్థం చెప్పలేరు. ఆ మధ్య సంస్కృత భాష తెలిసిన పండితుని దగ్గరికి కొంతమంది వెళ్ళి సహస్రనామాలకి అర్థం చెప్తారా అని అడిగితే భాష తెలిసినంత మాత్రాన దానికి అర్థం చెప్పలేరని చెప్పారు. ఆయన చాలా సంస్కారవంతుడు. మెడిసిన్ పుస్తకం కూడా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కదా! అని ఆంగ్ల కారునికి అర్థం చెప్పమంటే కుదురుతుందా? శాస్త్ర గ్రంథం వేరు, భాష వేరు. ఒకప్పుడు భాష కూడా తెలియకపోవచ్చు. కానీ దీనికంటూ అర్థాన్ని తెలుసుకోవాలంటే ఉపాసనా సాంప్రదాయం ఉంటే కానీ కొన్నింటికి అర్థాలు చెప్పలేరు. ఉపాసనా సాంప్రదాయంలో చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవ సంకేతములు 3 ఉంటాయి. సంకేతము అంటే సూచిస్తున్నది అని అర్థం. మంత్ర సంకేతాలు బీజాక్షరాలలో నిక్షిప్తం చేస్తారు. అలాంటివి ఆశ్చర్యంగా ఎన్నో వెలికి వస్తాయి. సభలో ఎంత మేరకు చెప్పుకోగలమో అంతే చెప్పుకోగలం. కొన్ని ఉపాసనతో సంబంధం లేని వారికి పైపైన కనిపిస్తాయి. ఉపాసనకి పనికొచ్చే విషయాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతోంది. అమ్మవారి ఆరాధన చేసుకునేవారు లలితా సహస్రనామం చదివేటప్పుడు అనుభూతి పొందడం కోసం వారికి అవసరమైనవి కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైతే బహిరంగంగా ప్రకటించకూడదని నియమం పెట్టారో అవి చెప్పడం జరగదు. ఉపాసకులకి ఉపాసకులు కానీ భక్తులకి ఇక్కడ పనికొచ్చే అంశాలన్నీ వివరంగా చెప్పాలని
అమ్మవారి యొక్క సంకల్పాన్ని అనుసరించి భావించడం జరుగుతోంది. భావనాగమ్య పలికిస్తుంది. ఈ నామాలు రహస్యానాం రహస్యం అని మాటి మాటికి చెప్పడంలో ఇన్ని భావాలున్నాయి. ఒక పూజా సంకేత, చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవతా సంకేతములు ఉన్నాయి. కనుకనే ఇవి రహస్య నామాలు. సంకేతాలు తెలిస్తే గాని నామాలకి అర్థం తెలియదు. ఇలాంటి స్తోత్రం ఇది వరకు లేదు, ఇకపై రాదు అన్నారు. ఇలా చెప్పగానే కొంతమందికి సందేహం కలుగుతుంది. ఏ వ్రతం చేస్తే ఆ వ్రతాన్ని మించింది లేదంటారు. ఏ స్తోత్రం చదివితే దాన్ని మించింది లేదంటారు. అలా చాలా పెద్ద చిక్కే. ఈ ప్రశ్న సాంప్రదాయం తెలిస్తే అనరు. ఏ వ్రతం చేసినా వ్రతానాం ఉత్తమ వ్రతం అంటున్నారు. ఆ వ్రతం చేసినప్పుడు మాత్రం ఆ వ్రతాన్ని మించినది లేదనే చేయాలి. అప్పుడు దాని ఫలితం వస్తుంది. ఒక వ్రతం చేస్తూ ఇది ఉంటుంది గాని దీనికంటే గొప్పది ఇంకొకటి ఉందన్నప్పుడు అక్కడ ఆరాధిస్తున్న దేవతపై శ్రద్ధ కొరవడుతుంది. శ్రద్ధ అంటే ఏది పట్టుకుంటారో అదే పరమం అనిపించాలి. అప్పుడు పురాణాలు, స్తోత్రాలు అన్నిటికీ సమన్వయ సూత్రం దొరుకుతుంది. భౌతిక శాస్త్రాలులా ఉండవు ఆధ్యాత్మిక శాస్త్రాలు. శివపురాణం చదివితే శివుడు గొప్ప అని, విష్ణు పురాణం చదివితే విష్ణువు గొప్ప అని, శక్తి పురాణం చదివితే శక్తి గొప్ప అని చెప్తారు. మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో ఆ దేవత అందరికంటే గొప్ప అని అనుకోవాలి. అంతేకాని మిగిలిన వారు తక్కువ అని అనుకోరాదు. ఇది తెలిసి ఆ దేవతోపాసన ఎవరైతే చేస్తారో ఆ దేవత వారిని పరబ్రహ్మముగా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్తోత్రం పఠించేటప్పుడు దీన్ని మించింది లేదనే భావంతో చేయాలి. పెద్దలు కూడా ఏది తీసుకుంటే అదే పరిపూర్ణమన్నట్టుగా సమకూర్చారు. ఒక పెద్ద అగ్నిజ్వాలలో నుంచి కాసింత నిప్పు తీసుకున్నా దానికదే పరిపూర్ణం. అంత జ్వాలా లక్షణం దానిలో ఉంది. దేనికదే పరిపూర్ణంగా తీసుకొచ్చారు కనుక ఈ వాక్యాలు ఋషి సాంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలే తప్ప అర్థం ఆహ్, అర్ అర్థవాదాలని ప్రక్కకి పెట్టరాదు. కొందరు అతిశయోక్తి అంటారే, ఆ అర్థం ఇక్కడ వర్తించదు. లలితా సహస్రానికి ఉన్న శక్తులు చెప్తూ సర్వరోగ ప్రశమనం, సర్వసంపద్వర్ధనం, సర్వాపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం అన్నాం. సర్వ సర్వ జ్వరార్తి శమనం, దీర్ఘాయుష్యప్రదాయకం, పుత్రప్రథమ పుత్రాణం పురుషార్థప్రదాయకం అన్నారు. వీటిని తెలుగులో అర్థాలు వివరించక్కర్లేదు. తాత్పర్యం సులభంగానే తెలుస్తోంది. చాలామందికి స్తోత్రం కంటే ఫలశ్రుతి మీదే మహాప్రీతి ఉంటుంది. లలితా సహస్రనామాలలో గొప్ప విశేషం భౌతిక ఫలాలను ప్రసాదిస్తాయి, ముక్తిని కూడా ప్రసాదిస్తాయి. ఈ సహస్రనామాల్లో అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పే నామాలు కొన్ని ఉన్నాయి. అనుగ్రహానికి సంబంధించిన నామాలు, బ్రహ్మ విద్యకి సంబంధించిన నామాలు, ఏ ఏ అవతారాలు ఎక్కడ చెప్పబడ్డాయి, ఇవన్నీ ఎక్కడెక్కడ వివరణతో చెప్పుకుంటే ఆ నామాలు వచ్చినప్పుడు మరింత ఆనందంగా, అనుభూతితో పఠించవచ్చు. అలా అనేకములైన అనుగ్రహాలు అమ్మవారివి ఉన్నాయి. అందులో ఐహికము, పారమార్థికము రెండూ ఉన్నాయి. అసలు లలితా విద్య యొక్క గొప్పతనమే అది. కొన్ని విద్యలు మేము మోక్షమిస్తాం తప్ప ఐహిక ఫలాలను ఇవ్వం. అవి కావాలంటే మరొక చోటికి వెళ్ళమంటాయి. మరికొన్ని మంత్రాలు మేము ఐహిక ఫలాన్ని మాత్రమే ఇస్తాం తప్ప మోక్షాన్ని ఇవ్వం అని చెప్తాయి. కానీ ఒక్క లలితా విద్య అనగా శ్రీ విద్య మాత్రం రెండూ ఇస్తానని చెప్తోంది. అమ్మవారు భుక్తి ప్రదాయిని. ఇహలోక పరలోక సుఖాలకి భుక్తి అని పేరు. భుక్తి అంటే అనుభవం అని అర్థం. ముక్తి అనేది మరొకటి ఉంది. భుక్తి ముక్తి రెండూ ఇవ్వగలిగిన విద్యయే శ్రీ విద్య అని పరంపర చెప్తోంది. ఆ మంత్రంలో ఆ రహస్యం ఉంది. ఈ స్తోత్రంలో ఆ విశేషం ఉంది. ఇందులో
ఐహిక ఫలాలన్నీ కూడా చూపించారు. సర్వరోగ ప్రశమనం, సర్వ సంపద్వర్ధనం ఇవి కావాలి. నా సాధనకి ఆటంకము లేని విధంగా ఇవి లభించుగాక అని కోరుకోవాలి. ఇదం విశేషాత్ శ్రీవిద్యాః స్తోత్రం ప్రీతివిదాయకం జపేన్నిత్యం ప్రయత్నేన లలితోపాస్తే తత్పరా. సర్వరోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం అన్నీ ఒక ఎత్తు. అది కాక దీని చివరలోకి చెప్పిన గొప్ప ప్రయోజనం ఒక ఎత్తు. సాధారణంగా అందరూ దీని మీద దృష్టి పెట్టరు. ముందు చెప్పిన వాటి మీదే దృష్టి పెడతారు. కానీ నిజమైన ఉపాసకులు, శిష్టాచారంలో దీక్ష తీసుకున్నవారు ఈ పైవేవీ అనరు. వారు చెప్పేది ఒకటే అది. లలితా ప్రీతి విదాయకం అంటారు. ఈ స్తోత్రం పఠిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు. ఇంకా అంతకన్నా మనకి కావాల్సిందేముంది? అమ్మవారు సంతోషిస్తారు. శిష్టాచారం ప్రకారంగా శ్రీవిద్య తీసుకోవడం అంటే సామాన్యం కాదు. సన్యాస దీక్ష ఎంతో, శ్రీవిద్యా దీక్ష అంత. గృహస్థుగా ఉంటూ మనం శ్రీవిద్యతో తరించవచ్చు. శిష్టాచారప్రకంగా ఆ దీక్షని స్వీకరించేటప్పుడు అక్కడ నామం, గోత్రము సంకల్పంలో చెప్పడానికి వీల్లేదని శాసిస్తారు. లలితా మహాత్రిపుర సుందరి ప్రీత్యర్థం అంతే. మరేవి పక్కన కలుపుకోవడానికి లేదు. నీ నామ రూపాన్ని విస్మరించడం ఇప్పుడే అలవాటు చేసుకో. అప్పుడు ఆస్థి, భాతి, ప్రియం మాత్రమే మిగులుతుంది. నామరూపాలు వెళ్ళిపోతాయి. అంటే ఏ విధంగా శ్రీ విద్య బ్రహ్మ విద్య అయిందో చూడాలండి.